ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 143వ సంకీర్తన 10వ చరణం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ఇక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనం గమనించాలి, ఎల్లవేళలా ఏ కాలమందైనా సరే మన దేవుడు అతి త్వరలో మేఘారునుడి రానింటున్న యేసుక్రీస్తు వారే. ఇందులో ఏ సందేహము లేదు. అయితే ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పటికీ మన ధైర్యంగా ఆయన గూర్చి నీవు నా దేవుడు అని ధైర్యంగా ప్రకటించగలుగుతున్నామా, చెప్పగలుగుతున్నామా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. కొంతమంది దేవుని పిల్లలుగా ఉన్న నా దేవుడు, నా రక్షకుడు యేసుక్రీస్తు అని బహిరంగంగా ప్రకటించడానికి సిగ్గుపడతారు. మరి కొంతమంది అయితే తాము చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నా ఉద్యోగానికి ఎక్కడ మరి అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి భయపడి దేవుడిని ప్రకటించడం, సొంత నా రక్షకుడిని చెప్పుకోవడానికి కూడా కొంతమంది ధైర్య సాహసం చేయటం లేదు. ప్రియులారా, దేవుడు ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడు ఆయనే అని ఒక రాజు చెప్తున్నాడు. ఒక రాజు సెలవిస్తూ ఉన్నాడు, నా దేవుడు ఆయనని, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించండి అయ్యా అని చెప్పి ఒక రాజు అడుగుతున్నాడు. నీ చిత్తానుసారంగా మనం ఇప్పుడు ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? మనం ఎప్పుడు చేయలేదు. కానీ దేవా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి అని ఎప్పుడూ దేవుడిని మనం అడిగి ఉన్నాము. కానీ ఏనాడు కూడా దేవా నీ చిత్తానుసారంగా నేను జీవించాలి, నన్ను నడిపించు, నీ చిత్తాన్ని నాకు కనబరచని చెప్పి ప్రార్థన చేసినటువంటి రోజు ఏనాడూ లేదు. అలాంటి అనుభవం మనకు రాలేదు, రాదు. అయితే ఇట్టి అనుభవం మనకి కావాలని, ఇట్టి అనుభవం మనం పొందాలని దేవుని యొక్క సముఖంలో మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఇదిన వాగ్దానం చేత కూడా మీరు మాతో మాట్లాడారు. స్తోత్రం. దావీదు నీవే నా దేవుడు అని నిన్ను గూర్చి బహిరంగంగా ప్రకటించాడు అన్నట్టు మేము కూడా బహిరంగంగా నిన్ను ప్రకటించే కృప, బహిరంగంగా ఒప్పుకునే ఆ మంచి హృదయం దేవుడు మాకు దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని మీ సముఖంలో ఇటు ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని క్రీస్తు పేరిట వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.